రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందులలో జగన్ పై పోటీకి సిద్ధం కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువ్ కుమార్ రెడ్డి పేరు ఖరారు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అటు తర్వాత మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో ఇంకా 10 నుంచి 20 మందికి వెళ్ళేందుకు మీరు అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. రంగం సిద్ధం అయ్యింది. షర్మిల పులివెందులలో అన్నపై ధ్రువ్ కుమార్ రెడ్డిని పోటీకి నిలబెడుతూ ఉంది. ధ్రువ్ కుమార్ రెడ్డి సొంత ఊరు సక్రాపేట మండలం ముద్దపరాడి పల్లె గ్రామం అంట. ఆ యువకుడు MBA చదివాడు. ఆ యువకుడు రామరాజ్యం ఛానల్తో నాతో మాట్లాడాడు. ముఖ్యంగా ఈ అంశం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, గతంలో పులివెందులలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వేలూరు శ్రీనివాసురెడ్డి ఉన్నాడు. వేలూరు శ్రీనివాసురెడ్డిని కాదు అని ధ్రువ్ కుమార్ రెడ్డికి ఈ సీటును అందులో జగన్ పై పోటీకి ఈ ధ్రువ్ కుమార్ రెడ్డిని పెట్టడం వెనుక రహస్యం ఏమీ లేదు. కానీ వేలూరు శ్రీనివాసురెడ్డి రాజకీయ రంగం ఎప్పటి నుంచో ఉంది. కానీ అతను చురుకుగా పాల్గొనలేదో ఏమో మనకైతే తెలియదు. పులివెందులలో ఒక విధంగా పోటీకి ఉండాలి అంటే అంతో ఇంతో ఏదో ఒక రాజకీయ ప్రతిభ, రాజకీయ రంగ ప్రవేశంలో చురుకుతనం ఉండాలి కదా. అది కూడా జగన్ రెడ్డిపై పోటీకి నిలబడాలి అంటే ఎందుకో తులసిరెడ్డి ఆదేశాల మేరకు, తులసిరెడ్డి ఆశీర్వాదం మేరకు, తులసిరెడ్డి చేసిన ప్రణాళిక సిద్ధాంతం ప్రకారం ధ్రువ్ కుమార్ రెడ్డి అయితే సూటబుల్ గా ఉంటాడు యువకుడు అని తులసిరెడ్డికి ఐడియా వచ్చినట్టు ఉంది. అందులో భాగంగా తులసిరెడ్డి ప్రధాన పాత్ర ధ్రువ్ కుమార్ రెడ్డికి సీటు ఇచ్చేందుకు ప్రధాన పాత్ర ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఇకపోతే మన దిశ నిర్దేశం షర్మిల ఒకవైపు కడప ఎంపీగా ఈరోజు నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్ దాఖలు చేసిన రోజే పులివెందుల అన్నపై పోటీకి ధ్రువ్ కుమార్ రెడ్డి పేరు ఖరారు చేసినట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అనేదే నా ఈ చిన్న వీడియో.